సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న ఎన్టీ రామారావు నినాదమే నేడు ప్రపంచానికి మార్గదర్శనంగా మారిందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం తెనాల్లో ఘనంగా జరుపుకున్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలో గల టీడీపీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీకి ముందు, టీడీపీ తర్వాత అనే విధంగా నిర్ణయం అయిందని గుర్తు చేశారు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని, విశ్వఖ్యాతిని కొనసాగిస్తున్న ముగ్గురు వ్యక్తుల కలయిక కారణంగానే టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ, వార్డుల్లోనూ జరుపుకుంటున్నట్లు చెప్పారు. 1983లో ఎన్టీఆర్ నాంది పలికిన సంక్షేమ కార్యక్రమాలు ప్రపంచానికి ఆదర్శంగా మారాయని రాజేంద్ర ప్రసాద్ గుర్తు చేశారు. ఆ తర్వాత దేశ రాజకీయాల్లోనే చంద్రబాబు నాయుడు ట్రెండ్ సెట్టర్ గా నిలిచారని చెప్పారు. యువగళం పాదయాత్రలో ప్రజల మనసుల్లో చోటు సంపాదించుకుని భావితరాల నాయకుడిగా నారా లోకేష్ ఎదిగారని చెప్పారు. ఈ పవిత్రమైన నాయకత్వంతో టీడీపీ భారతదేశానికే మార్గదర్శనంగా ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, జొన్నాదుల మహేష్, కేసన కోటేశ్వరరావు, వసంతం అశోక్, అన్నం పిన్నారావు, డాక్టర్ వేమూరి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ రాజకీయాల్లోనే తెలుగుదేశం పార్టీ ముందు, తెలుగుదేశం పార్టీ తర్వాత అనే నానుడిని ఆచరణాత్మకంగా అమలు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు 44వ సంవత్సరాన్ని ఒక పండగ దినంగా ప్రతి గ్రామంలో కూడా, ప్రతి మండలంలో, ప్రతి వార్డులో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి నియోజకవర్గంలో, అదేవిధంగా జిల్లాల్లో, యావత్తు రాష్ట్రం అంతా కూడా ఒక పండగలా చేసుకున్నటువంటి వాతావరణం. తెలుగువాడి యొక్క ఆత్మగౌరవాన్ని, తెలుగువాడి యొక్క ఆత్మవిశ్వాసాన్ని, తెలుగువాడి యొక్క విశ్వఖ్యాతిని ఈ రోజున కొనసాగిస్తున్నటువంటి ముగ్గురు వ్యక్తుల యొక్క కలయిక ఈ రోజున ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవచ్చు. ఒకరు చరిత్ర అన్న నందమూరి తారక రామారావు గారు. ఎందుకు చరిత్ర అని చెప్పి నేను ఎప్పుడు చెప్తానంటే, ఆయన ఒక యుగ పురుషుడే కాదు, చారిత్రాత్మకమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి మూల పురుషుడు. ఈనాడు దేవాలయం సమాజంలో ఉన్న ప్రజలే, ఆ ప్రజలకి ఒక బెత్తడి పొట్టకి గుప్పెడి అన్నం పెట్టడమే నిజమైన ప్రజాస్వామ్యం అని నమ్మినటువంటి ఆనాటి సిద్ధాంతం ఈనాటి ప్రపంచానికి మార్గదర్శకంగా అయింది. ఇది నేనేదో మన పార్టీ గురించో, మన నాయకుడి గురించో నేను చెప్పడం కాదు. ఈనాడు విజన్ 2020 డాక్యుమెంట్ కానీ, వికసిత్ భారత్ లేకపోతే 2047 డాక్యుమెంట్ కానీ, ఓల్డ్ డాక్యుమెంట్ని ఏది చూసినా కూడా 1983లో ఏదైతే మనం సంక్షేమానికి నాంది పలికామో, ఈ రోజున ప్రపంచంలో పేదరికాన్ని పోగొట్టాలి అంటే ఆనాడు మనం చేపట్టిన కార్యక్రమాలే ఈనాడు పరమావధిగా ప్రపంచానికి మారాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తామని. అలాంటి చరిత్రకారుడు మన వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు. అంతేకాకుండా ఆయన ఆత్మ గౌరవాన్ని కాపాడి ఈ రోజున సమాజంలో పురుషుడితో పాటు సమానం స్త్రీ అని చెప్పినటువంటి నాయకుడు అన్న నందమూరి తారక రామారావు అయితే మనందరిలో ఆత్మవిశ్వాసాన్ని నింపినటువంటి నాయకుడు ఈనాటి వర్తమాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు అభివృద్ధి అంటే ఏమిటి, సంక్షేమం అంటే ఏంటి, ఏ రకంగా ఈ రోజున మార్గదర్శకం కాగలుగుతామని చెప్పి ఒక ట్రెండ్ సెట్టర్గా భారతదేశ రాజకీయాలే కాదు, ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి దావూస్ లాంటి ఎకనమిస్టులు విచ్చేస్తే ఆ ప్రపంచం నుంచి విచ్చేసినటువంటి ఆర్థిక శాస్త్రం అందరికి కూడా ఈ రోజున మనం మార్గదర్శకులుగా అయ్యామని చెప్పి